దేవుడు. మరి దేవుడు అభిషేకం వినబడుతుంది, వెలుగు కనబడుతుంది. అందరూ అంటున్నారు ఈ శబ్దాలేంటి, గుర్రాల శబ్దాలేంటి, నరకలేంటి, అందరూ ఉడుకులు పడుతూ చెప్తున్నారు. ఏంటంటే ఇదిగో నాజరేయుడైన యేసయ్య మన గ్రామానికి వచ్చాడు. ఆయన యూదుల రాజైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన మరణం లేచిన మృత్యుంజయుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, మనుషులు నిర్మించిన వాడు, పాపము లేని వాడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మన ప్రాంతం వెళ్తుంటే ఆయన నన్ను దాటిపోబోకయ్యా కరుణించాయని కేక వేస్తే కేక విన్న దేవుడు నిలిచిండు. దేవుని మేము కలుగుతుందా? కేక విన్న దేవుడు నిలిచి అంటున్న మాట ఏంటంటే నీకేం కావాలి నా కుమారుడు? అయ్యా మనుషులకు చూపునిచ్చేవాడు నీవే, మనుషులకు కాళ్ళనిచ్చేవాడు నీవే, మనుషులకు హృదయాన్ని ఇచ్చిన వాడు నీవే. లేవలో కిట్టి ప్రతి దాన్ని నిర్మించిన మనుషుడు ఏ భూమి మీద ఎక్కడైనా సరే ప్రతి వాడిని నిర్మించిన సృష్టికర్త నీవే. నీవు మాత్రమే నాకు చూపగలవు, నీవు మాత్రమే ప్రార్థన చేయగలవు. భక్తుల వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు, బంధువుల వల్ల కాదు, నువ్వు మాత్రం చేస్తావని కేక వేసిన పుట్టి వాళ్ళలో నేనే విశ్వాసమైన సత్పత్రులు లేచి గంతులు కూడా సపడతావు. దేవునికి మహిమ కలుగుతుందా? ఆయన పేరు జక్కయ్యో త్వరగా దిగు. జక్కే పేరు తెలిసిన దేవుడు, నీ పేరు తెలిసిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి అడుగు, టింగు టింగులు ఎక్కడ అనుకో, ఆయన దగ్గరకు వచ్చి అడుగు, నీ బ్రతుకు మారిపోతుంది. అందుకే దాయి అన్నాడు, నువ్వు నమ్ముకున్న బలాలిరా, నువ్వు నమ్ముకున్న బంధువులురా, నువ్వు నమ్ముకున్న ఎనకున్న సైన్యంరా, నేను నమ్ముకున్నవాడు సృష్టికర్త. ఆయన బట్టి నేను ధైర్యం. ఈ రోజు నేను ఆకాశ పక్షులు చేస్తా. ఈ మాట దేవుడు తలకుండా ఉండడా? దిగొచ్చి దాయి ముందు కూర్చొని ఎసై ఈ మాట బట్టి దిగొచ్చుని పడితే దెబ్బ కింద పడుతుంది. మరి నమ్మకం